హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా డేస్ అయింది కదా వీడియో అప్లోడ్ చేయక. కొంచెం బిజీగా ఉండి వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. ప్రజెంట్ నేనైతే చెన్నైలో ఉన్నాను. చెన్నైకి ఎందుకు వచ్చానంటే జాబ్ వచ్చింది ఆప్టంలో. ఫస్ట్ టైం చెన్నైకి వచ్చినప్పుడు చాలా అంటే చాలా భయం వేసింది. ఎలా ఉంటుందో ఏంటో, కొత్త కంపెనీ, కొత్త లాంగ్వేజ్, కొత్త ఎన్విరాన్మెంట్ అన్నీ కొత్త కొత్తగా ఉండేసరికి కొంచెం భయం వేసింది. తర్వాత అలవాటు అయిపోయింది. కంపెనీ చాలా అంటే చాలా మంచిగా రిసీవ్ చేసుకుంది. అక్కడ చాలా వరకు తెలుగు వాళ్ళే ఉన్నారు. తమిళ్ ఎక్కడ అవసరం అవుతుందంటే బయటికి షాప్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే తమిళ్ అవసరం, మిగతా అంతా మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో అలా 3 వీక్స్ అయితే గడిచిపోయాయి. వీకెండ్ కదా, అలా బయటికి వెళ్దాం అనేసి రూమ్మేట్స్ అందరం కలిసి బీచ్కి ప్లాన్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇక్కడంతా బాగానే ఉంది కానీ ఫుడ్కి మాత్రమే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు చాలా అంటే చాలా తక్కువ కారం ఉప్పుతో తింటారు. మనకు ఉప్పు కారం లేకుంటే ముద్ద దిగదు. ఇంకేం చేస్తాం, పికిల్స్తో మేనేజ్ చేయడమే. చెన్నైలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవాల్సిందే, ముందర కూర్చున్నా వెనకాల కూర్చున్నా, లేకుంటే ఫైన్లే. ఓకే ఫైన్. మేమైతే బెసంత్ నగర్ బీచ్కి అయితే వెళ్తున్నాము. అన్నిటితో పోలిస్తే అది కొంచెం బాగుంటుందని ఇక్కడ టాక్. మెరీనా బీచ్ కూడా ఉంది, అది అంత క్లీన్గా ఉండదు. సో బెసంత్ నగర్ బాగుంటుందంట. చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం బయటికి వెళ్ళడం. నా స్కూల్ డేస్లో మా స్కూల్లో ఒక టూర్ అయితే కండక్ట్ చేశారు. అప్పుడు కూడా మేము చెన్నైలో చాలా ప్లేసెస్ని విజిట్ చేసాము. మెరీనా బీచ్, మహాబలిపురము, మ్యూజియంస్ అన్నీ అప్పుడు చూసాము. అప్పుడైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. స్కూల్ డేస్లోనే మేము టూర్కి చెన్నైకి వచ్చి ఎంజాయ్ చేసాము. అప్పటి నుంచి తర్వాత ఇది సెకండ్ టైం బీచ్కి వెళ్ళడం. చాలా ఎగ్జైటింగ్తో వెళ్ళాము. అక్కడ చూడండి, గాంధీ మెమోరియల్, గాంధీ మండపము. గాంధీ గారు చనిపోయిన తర్వాత ఆయన గుర్తుగా అది కట్టించారంట. అన్నీ అడ్డం ఉండేసరికి కనిపించట్లేదు. మనమైతే బీచ్కి దగ్గరలో ఉన్నాము. నాకైతే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే బీచ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, నాకైతే చాలా ఇష్టం. అదిగో దగ్గరలోనే ఉంది కదా బీచ్. బీచ్కి అయితే వచ్చేసాము. ఇదే బెసంత్ నగర్ బీచ్. చూడండి ఎంత బాగుందో, యాంబియన్స్ చాలా అంటే చాలా బాగుంది కదా. పదండి వెళ్ళి చూద్దాం. ఈ బీచ్ మెయింటెనెన్స్ బాగా చేస్తారంట, అందుకే ఇంత బాగుంటుంది. మెరీనా బీచ్ ఇంత మంచిగా ఉండదు. ఇక్కడ అన్నీ ఉంటాయంట, షాప్స్, గేమ్స్, టెంపుల్స్ పక్కనే అన్నీ ఉంటాయంట. Hey, come back. Exactly. Your voice is coming. Actually, walking is like cute.
You come back from that. You come from that. ఇక్కడ సీ ఫుడ్ చాలా అంటే చాలా బాగుంటుందంట. ఫ్రెష్గా ఇక్కడే పట్టుకొని వీళ్ళు తవా మీద ఫ్రై చేసి ఇస్తున్నారు. చాలా బాగుంది. కాస్ట్ కూడా రీజనబుల్లే, 150లోనే ఉన్నాయి. చాలా బాగుంటుందంట. మేము కూడా ఆర్డర్ చేసాము. నేనైతే తినలేదు, వీళ్ళు తిన్నారు. ఫిష్ అండ్ స్క్వాడ్, ప్రాన్స్ తిన్నారు. ఓన్లీ సీ ఫుడ్డే కాదు, అన్నీ దొరుకుతున్నాయి. స్నాక్స్ ఐటమ్స్ లైక్ మ్యాగీ, ఎగ్ రైస్, పానీపూరి, అన్నీ ఉన్నాయి. ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్, అన్ని షాప్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది. కాసేపు ఇసుకతో ఆడుకున్నాము. నేనైతే బయట ఫుడ్ తినను, ఎక్కువ ప్రిఫర్ కూడా చేయను. సో వాళ్ళు తిన్నారు. అలా కూర్చొని ఉన్నాము. కొద్దిసేపటికి చిన్నగా మేము సన్సెట్ అనుకున్నాం, కానీ మూన్ వస్తుంది. నిన్ననే కదా హోలీ పౌర్ణిమ, ఈరోజు కూడా పౌర్ణిమ కొంచెం ఉందేమో. అలలు కూడా చాలా పెద్ద పెద్దగా వచ్చాయి. చిన్నగా చూస్తుంటే చంద్రుడు ఎంత చిన్నగా పైకి వస్తున్నాడంటే చూడడానికి ఎంత బాగుందంటే అంటే చాలా బాగుంది. చూడండి మీరు కూడా. గేమ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఆ గేమ్స్ విన్ అయితే మనకు ఆ టాయ్స్ అయితే ఇస్తారు. టాయ్స్ అయితే మంచి క్వాలిటీ టాయ్స్ పెట్టినారు. నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయి. అసలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో బొమ్మలు. చాలా అంటే చాలా బాగున్నాయి. సో నైస్ రే. ఇంకా మేమైతే పీజీకి స్టార్ట్ అయిపోయాము. ర్యాపిడో బుక్ చేసుకొని. చాలా ట్రాఫిక్ ఉండే. ర్యాపిడో దిగి ఇక్కడ చూడండి ఒలింపియా ఉంది. ఒలింపియాకు పక్కలోనే కొంచెం వెనక సైడు తామరై టెక్ పార్క్లో మా కంపెనీ ఉంటుంది. సో ఆ బై వాక్లో మేము పీజీకి అయితే వచ్చేసాము. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్.